హాయ్ అండి. ఈరోజు కొంచెం ప్లెయిన్ బిర్యానీ లాగా చేస్తున్నాను. కొంచెం ఆయిలు నెయ్యి పోసుకోవాలండి. పోసుకొని ఒక పెద్ద ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా, కరివేపాకు, 6-7 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని అందులో వేసుకోవాలండి. అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం పెరుగు, నేను పెరుగు పాలు 2 యాడ్ చేస్తానండి. ఎందుకంటే వేడి చేయకుండా ఉంటుంది, ఎండాకాలం కదా. కొద్దిగా చిన్న టీ గ్లాస్ అంతా పాలు పోసుకున్నాను. ఆ 2 మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే ఇరిగిపోకుండా ఉంటుంది. ఇలా అయిపోతుందండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం కారం, అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. కొంచెం నేను గరం మసాలా వేసుకున్నాను, మీ ఆప్షనల్. నేనైతే గరం మసాలా వేసుకున్నాను. అవన్నీ కొంచెం గ్రేవీ లాగా రావాలి, థిక్గా రావాలి. అంటే సిమ్లో పెట్టుకోండి. ఇదిగో ఇలా నూనె నెయ్యి 2 కలిపి ఇలా పైకి తేలుతుంది. కొద్దిగా కొత్తిమీర, గుప్పెడు పుదీనా తీసుకున్నానండి నేను, స్మెల్ కోసం బాగుంటుంది. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా గ్రేవీలాగా వస్తుందండి. నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. ఆ 2 గ్లాసులకి నేను 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. పోసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అంటే చూసుకోవాలి కలిపేటప్పుడు. ఇలా పొంగు వస్తుంది. ముందుగా ఒక 10-15 నిమిషాల ముందు నానబెట్టుకున్న, 1 గంట నానబెట్టుకున్న. నేనైతే మామూలు రైస్తో చేశానండి, బాస్మతితో చేయలేదు. అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. మసాలా అడుగంటకుండా అంతా కలుపుకోవాలండి. అంతేనండి, మూత వేయాలి. కాసేపు అయిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుందండి. ఇలా పక్కకి తిప్పుకోవాలి. అలా ఇలా పక్కకి తిప్పుకోవాలి. అంతేనండి, బిర్యానీ రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.